మానవుని మనస్సుకు సంబంధించిన రాజయోగం ఒక విశిష్ట విధానం. ఎందుకంటే అది ఒక దశలో మనస్సును క్రమబద్ధం చేసి వికసింపచేసి దాని ఆలోచనలను ఆచరణలను సన్మార్గంలో పెట్టే ఉద్దేశంతో మానవుని మనస్సుతో సంబంధం ఏర్పరచుకుంటుంది. కాబట్టి దీనిని ఒక విశిష్టమైన యోగ విధానమని చెప్పవచ్చు. యోగ విధానాలలో రాజు వంటిది. రాజయోగంలో ప్రధానమైనది ధ్యాన పద్ధతి. ధ్యానం అంటే ఒకే విషయాన్ని గురించి నిరంతరం ఆలోచించటం అని నిర్వచించవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడంటే అతడు ఒక విధంగా దానిని గురించిన ధ్యానంలో ఉన్నాడని చెప్పవచ్చు. వ్యక్తి దేనిని గురించి ధ్యానిస్తుంటాడో అదే అవుతాడని ప్రాచీన బోధకులు చెప్పారు. అంటే మనం దేని గురించి నిరంతరం ధ్యానిస్తామో దానినే పొందుతాము లేదా దానిలాగా మారిపోతామని అర్థం.